మరి బ్రేకింగ్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. తన పర్యటనలో భాగంగా కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అరాకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, అందువల్ల యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కూడా కేటాయించాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతా ఉంది. ఈ రోజు రెండవ రోజు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలవడం జరిగింది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి యూరియా సమస్యలపై ప్రధానంగా జేపీ నడ్డాతో భేటీ కావడం జరిగింది. రాష్ట్రానికి అదనంగా యూరియా నిల్వలు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కూడా సరిపడిన నిల్వలు కేటాయించకపోవడంతో మరిన్ని యూరియా అవసరం ఉంటుంది, తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క భేటీలో పేర్కొనడం జరిగింది. మనం చూసాము, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణకు క్రీడాభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించాలని చెప్పి కూడా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఒలింపిక్స్ లో 2 గేమ్స్ తెలంగాణలో నిర్వహించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా క్రీడాకారులకు ప్రయాణ ఛార్జీలో రాయితీ కోసం కూడా కేంద్ర మంత్రితో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వీలైతే మరొక 2 మంత్రులతో, పీయూష్ గోయల్ తో అదేవిధంగా ఇతర మంత్రులతో కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వివిధ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా వారి అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పి తెలుస్తా ఉంది. ఇంకా వీలైతే 1-2 మంత్రులను కూడా కలిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా అయితే నిన్న క్రీడా శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఈ రోజు ఎరువుల కోసం అయితే ప్రధానంగా కలవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఎరువుల కోసం కేంద్ర మంత్రికి కూడా ఇప్పటికే లేఖలు రాశాము, తెలంగాణకు సరిపడిన యూరియా నిల్వలు ఇప్పటికే ఇక్కడ నిల్వలు లేవు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఎరువులతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలపై కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇతర నిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉంటాయో వాటిపై కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి రెండవ రోజు పర్యటన మరి కాసేపట్లో మిగిలిన నేపథ్యంలో ఇంకా 1-2 మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.